వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి ప్రతి ఉదయమున బెతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలనే కార్యక్రమం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. ఆయన కృపను నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన వాక్కు చేత మనల్ని దర్శించి ధైర్యపరిచి ఉత్సాహం ఉజ్జీవమును ఇస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందా. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు చెడుతనమును విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గం అని సెలవిస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయి ఉన్నాడు. దేవుని బిడలమైన మన జీవితాల్లో మనం రాజమార్గం ఎప్పుడు అనుసరిస్తూ ఉన్నాము అని అంటే, దేవుని మాట ప్రకారం జీవించడానికి చెడుతనమును అసహించుకొని పాపమును చీకటిని మన నుండి తొలగించుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై జీవించటానికి ఎప్పుడు మనం తీర్మానం చేసుకుంటామో అప్పుడే మన మార్గం రాజమార్గముగా దేవుని యొక్క రాజమార్గంలోనికి మనం వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే యథార్థవంతులకు దేవుని యొక్క మార్గము రాజమార్గం వంటిదని ఆయన సెలవిస్తున్నాడు. తన ప్రవర్తనను కనిపెట్టుకొని వాడు తన ప్రాణమును కాపాడుకొను. ఇరుపొరు వారెట్లో వీరెట్లో వెనకున్న వారెట్లో ముందున్న వారెట్లో అని వీటి గురించి మనం ఆలోచించే వారంగా మనం ఉండకూడదు ప్రియులారా. ఎందుకంటే మన ప్రవర్తనను మనం కనిపెట్టుకునే వారముగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మన తలంపు ఏంటి, మన క్రియలేంటి, మన కార్యాలేంటి అని మన ప్రవర్తనను మనం కనిపెట్టుకొని ఉండాలంట ప్రియులారా. మనం మన ప్రవర్తనను విడిచిపెట్టి ఎదుటి వారిని కనిపెడుతూ ఉంటాం, భార్యను కనిపెడుతూ ఉంటాం, భర్తను కనిపెడుతూ ఉంటాం, కుమారులను కుమార్తెలను కనిపెడుతూ ఉంటాం. అయితే ముందు మనము మన ప్రవర్తనను కనిపెట్టుకొని తర్వాత ఇతరులను వారి ప్రవర్తనను కనిపెట్టి వారి కొరకు ప్రార్థించే వారంగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మన ప్రవర్తనను మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు చేసే కార్యం ఏంటంటే చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవుడు ఈ శ్రేష్టమైన మాటలు దీవించునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో శత్రువులు ఉంటారు ప్రియులారా, పడని వారు ఉంటారు, పగవారు ఉంటారు, అసూయపడేవారు ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులను సహా మిత్రులుగా చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మన ప్రవర్తనను మనం కనిపెట్టుకొనుట వలన మన ప్రాణమును కాపాడుకుంటాము. అలాగే మన శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా చేస్తాడంట. ఎందుకంటే మన ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా మారిపోతూ ఉంటుంది. ఇంట్లో మనకు శత్రువులు ఉంటారు, బయట శత్రువులు ఉంటారు, సంఘంలో శత్రువులు ఉంటారు, సమాజంలో ఉంటారు, అలాగే కాలేజీలో ఉంటారు, మరి జాబ్ చేస్తున్న దగ్గర ఉంటారు, బిజినెస్ దగ్గర ఉంటారు, పొలంలో ఉంటారు. ఎక్కడున్నా మనకు ఎవరో ఒకరు శత్రువులుగా ఉంటారు ప్రియులారా. కానీ దేవుడు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, నీ శత్రువులను సహా దేవుడు మిత్రులుగా చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే నీ మీద అసూయపడుతున్నారో వారందరూ నిన్ను అభిమానించేటట్టుగా దేవుడు ఘనకార్యం చేయబోతున్నాడు. ఎవరైతే నీ మీద కోప్పడుతున్నారో వారు మిక్కుటమైనటువంటి ప్రేమ కలిగిన వారుగా దేవుడు మార్చబోతున్నాడు. ఎవరు కఠిన హృదయులే నీ ఎడల జీవిస్తూ ఉన్నారో వారందరూ కరుణ కలిగిన వారుగా మార్చబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిజంగా వారైనా వీరు అని నువ్వు ఆశ్చర్యపోనంతగా దేవుడు నీ ప్రవర్తనను చూసి నీ శత్రువులందరినీ కూడా మిత్రులుగా దేవుడు మార్చబోతున్నాడు. ఇంట్లో నీకు శత్రువులు మిత్రులుగా మార్చబడుతున్నారు. సంఘంలో నీ శత్రువులందరూ మిత్రులుగా మార్చబడుతూ ఉన్నారు. అలాగే సమాజంలో, నీ కాలేజీలో, నీ కంపెనీలో, నీ ఆఫీసులో నీకున్నటువంటి శత్రువులందరినీ కూడా దేవుడు మిత్రులుగా మార్చి నీ తలను పైకెత్తుకున్నట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు ఇటు ఘనమైన కార్యములు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక మీదట నీ శత్రువులందరూ కూడా
శత్రువులుగా మార్చబడి దేవునికి మహిమ తెచ్చే పాత్రగా నువ్వు ఉండబోతూ ఉన్నావు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనందరి జీవితాల్లో దేవుడి ఘనకార్యములు చేసి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రగా దేవుడు నేను నచ్చబోతున్నాడు. అందుకే నీ రాకపోకల్లో దేవుడు ఆయన దూతను ముందుకు పంపుతూ ఉన్నాడు. నీ ప్రయత్నాలు సఫలం చేయబోతున్నాడు. నీకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. అప్పుల కూపులను విడిపిస్తూ ఉన్నాడు. కరువు కష్టమును తీర్చబోతూ ఉన్నాడు. దేవుని కొరకు బలమైనటువంటి సాధనముగా స్తంభముగా దేవుడు నేను నిలబెట్టబోతూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నానయ్యా. తండ్రి, ఈ సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మీరు ఉంచినందుకై కీర్తిస్తూ ఉన్నాను. నా యేసు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రాముఖ్యముగా ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న తండ్రి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి వారికి మీదట చెడుతనం అసహించుకుందరుగాక, మీకు ఇష్టలుగా యోగ్యులుగా తీర్చబడదురుగాక. నా యేసు కూడా మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ప్రాముఖ్యముగా నా తండ్రి మీ బిడ్డలు రాజమార్గంలో నడుచుకుంటూ వారి ప్రవర్తనను కనిపెట్టుకొని వారి ప్రాణమును కాపాడుకునే వారినిగా మీరు తీర్చిదిద్దినందుకై, వారి శత్రువులందరినీ మిత్రులుగా మీరు మార్చినందుకై, ఘనకార్యములు వారి జీవితాల్లో జరిగించినందుకై స్తుతిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.